కక్కుర్తి పడకండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఈ చిన్న కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఒక నలుగురు ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేద్దామని థాయిలాండ్కి వెళ్ళారు. థాయిలాండ్కి వెళ్ళి అక్కడ బీచ్ల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా తాగారు. అదే బీచ్లో వాళ్ళకు ఒక ముగ్గురు అమ్మాయిలు ఫారినర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా వీళ్ళతో బాగా మింగిల్ అయిపోయారు. వాళ్ళు బాగా అందంగా ఉన్నారు, అంతా బాగా నడిచింది. చీకటి పూర్తి అయిపోయింది. ఆ అమ్మాయిల్ని వీళ్ళ రూములకే పిలుచుకొచ్చుకున్నారు. పిలుచుకొచ్చుకున్న తర్వాత బాగా ఎంజాయ్ చేశారు అందరూ. తెల్లారేసరికి చూస్తే ఆ అమ్మాయిలు బెడ్ల మీద లేరు. రూమ్ మొత్తం ఎతికారు, ఎక్కడ లేరు. బయట ఏమన్నా ఉన్నారేమో అని చెప్పి బయట కూడా వెళ్ళి చూశారు, లేరు. ఏమో వాళ్ళ పని మీద వెళ్ళిపోయినారేమో అనుకొని వాళ్ళని ఎతకడం ఆపేసి అందులో కూడా మొహం కడుక్కుందాం అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలో ఉన్న మిర్రర్ మీద ఇలా రాసింది. ఏమని తెలుసా? వెల్కమ్ టు ఎయిడ్స్ క్లబ్ అని. అర్థమైందా? కాబట్టి అవకాశం దొరికింది కదా అని ప్రతి చోట కక్కుర్తి పడడానికి ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే ఇప్పట్లో నాట్ ఓన్లీ ఫారినర్స్, మన చుట్టుపక్కల కూడా ఈ ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని దీనిని అడ్డం పెట్టుకొని వాళ్ళకు చుట్టుపక్కల ఏ రకమైన రెప్యుటేషన్ లేకపోవడంతో ఇట్లా కక్కుర్తి పడే అబ్బాయిల్ని నాశనం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరో అందంగా ఉన్నారనో, ఎవరో కొత్త ఆంటీ అనో కక్కుర్తి పడితే తర్వాత జీవితంతో హెచ్ఐవి టాబ్లెట్లు వేసుకొని బతకాల్సి వస్తుంది. ఇప్పుడు కన్విన్స్ అయినారు కదా ఆ కక్కుర్తి పడకండి అనే టైటిల్కి. థ్యాంక్ యూ.